సికింద్రాబాద్ బోనాల్లో మాతాంగుల విన్యాసాలు మట్టుకు చాలా బాగుంటాయి స్వామి. అసలు ఎంత బాగుంటాయంటే అసలు నెత్తి మీద ఒక బోనం పెట్టుకొని ఎంత బాగా డ్యాన్స్ చేస్తారంటే నా నృత్యం అది చెప్పలేం. ఇంకా ఇక్కడ ఇప్పుడు తక్కువే కనపడుతుంది మీకు. ఇంకా 7 కొండలు పెట్టుకొని మరీ చేస్తారు స్వామి. ఏంటి ఈసారి ఒకటే పెట్టుకుంది ఈ స్వామి. మాతాంగుల మట్టికి చాలా బాగా చేస్తారు, మామూలుగా విన్యాసాలు కాదు. ఈ పోతరాజులు కూడా అది చాలా బాగా చేస్తారు స్వామి. నాన్న ఎంత బాగా జరుగుద్దంటే సికింద్రాబాద్ బోనాలు మామూలుగా ఉండవు, అసలు ఎక్కడా జరగవు అన్నమాట. ఇక్కడ జరిగినట్టుగా పోతరాజులు బయలుదేరారంటే వాళ్ళ ఎంత దీంట్లో ఇంకెక్కడా పెట్టలేదు. నేను కొన్నే తీశాను, కొన్నేమో ఇక కొన్ని టీవీలో వచ్చిన దాన్ని కొన్ని ఇచ్చేసాను అన్నమాట. భక్తి టీవీలో కొన్ని పెట్టాను. అసలు చూడముచ్చటగా ఉంటుంది నాన్న. అసలు మట్టి కొండ మీద నుంచొని పచ్చి కొండ మీద సకినం చెబుద్ది అన్నమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దీన్నే రంగం అని కూడా అంటారు. అసలు ఎంత బాగా చెబుద్దంటే పచ్చి మట్టి కొండ మీద కాలం ఉందన్నమాట. దాని మీద నుంచొని సకినం చెబుతుంది. ఈ సంవత్సరం ఏమేమి జరుగుతాయో, మంచి పనులు అయ్యో చెడ్డ పనులు అయ్యో, ఎట్లా వానలు కురిసేది అన్నీ చెబుతుంది. అది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ రంగం. అది చాలా బాగుంటుంది అన్నమాట. చూడటానికి కన్నులు చాలు. అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు. అలాగే ప్రకృతిపరమైనటువంటి భావాలు ఏ విధంగా పడతావు, గంటలు ఏ విధంగా కాస్తావు, కార్యక్రమాలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, కథలంతరం ఆది కాలంతో పాతపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలు నీ ముఖం ద్వారా తెలియజేయగలి. కోరినంత వర్షాలు ఉండేవి, పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి. ఎటువంటి లోటు లేదు. కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి. మరి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్ళకి నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి. ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి కోరుకోకండి. అమ్మా నీకు ఆశీర్వాద బలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ కట్టాలి కదా, దినదిన కృతమానమై ఈనాడు వందలు వేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిపి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు పలహారాలు పండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు. నన్ను దాటి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కష్టలేదంటే ఎట్లా బాలక? నన్ను కాపాడేది కూడా నేనే కదా. ఎటు తిరిగి మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మడిపోతుంది అయిపోతుంది. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి. మంచి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. మీరు
దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం జరుగుతున్నాయి. ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్లయితే తప్పనిసరిగా అనారోగ్యం అనేది తగ్గుతుంది. మనం బాబు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్లు కామెంట్లు పెట్టండి స్వామి.